శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యుగము అక్షకోటి అర్ధకామాలుగా స్మరించబడ్డాయి. ఇవి కాడి యొక్క ఇరుసు యొక్క కొనలు. సప్తాస్వరూపాన ఉన్న వేదఛందములు వామభాగం నుండి ధ్రువమును అనగా కాడిని వహించును. సప్తఛందములు గాయత్రి, తిష్టుప్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి మరియు ఉష్ణిక్ చక్రం యొక్క అక్షమందు నిబద్ధించబడింది. అక్షము ధ్రువమందు సమర్పితం. అక్షం చక్రంతో సహా భ్రమిస్తుంది, మరి ధ్రువం అక్షంతో సహా పరిభ్రమిస్తుంది. ధ్రువముచే ప్రచోదింపబడిన ఇరుసు వెంటనే చక్రం భ్రమణం చెయ్యును. ప్రత్యేక ప్రయోజనాన్ని బట్టి ఇట్టిది రథం యొక్క నిర్మాణం. ఈ విధంగానే సంయోగ భావంతో భాసురమైన రథం తయారు చేయబడింది. ఆ ప్రకాశవంతమైన రథంచే భగవానుడగు సూర్యుడు ఆకాశాన అంతటా ప్రయాణించెను. ఆ రథం యొక్క ఇరుసుకు కాడి యొక్క చివరలకు కట్టబడి రెండు పగ్గముల రశ్ములు కలవు. ఆ రెండు పగ్గములు ధ్రువం నందు తిరిగి రెండు చక్రముల కార్యమును ఆచరించెను. ఆకాశాన వలయాలుగా పరిభ్రమిస్తాయి. రథం యొక్క ఇరుసు దండము ఇరుసుల యొక్క చివరలు ధ్రువంచే గట్టిగా పట్టుకొనబడి ఉండును. ఆ రెండు పగ్గముల తాడ్లు ఇరుసుపై తిరుగును. అవి ధ్రువాన్ని అనుసరించును. ఆ ధ్రువుడు కూడా తిరుగును. రథం యొక్క ఇరుసు దండం యొక్క తుది భాగముల ఒక గసికకు అనగా మేకుకు పగ్గములతో కట్టబడిన త్రాటి వలె అంతటను భ్రమణం చెందును. ఉత్తరాయణమున ఆ పగ్గముల వంటి త్రాళ్ళు పొడవునంత తగ్గును. దానికి కారణమైనవి వలయంలో తిరుగును. దక్షిణాయనమున వాని పొడవు పెరుగును. యుగమునకు అక్షకోటికి కట్టబడిన పగ్గములు రెండు దృఢముగా ధ్రువంచే పట్టుకొనబడి ఉండును. ఆ రెండు పగ్గములు సూర్యుని నడిపించును. ధ్రువునిచే సమధిష్ఠితమైనప్పుడు ఆ రెండు పగ్గముల వంటి త్రాళ్ళు లాగబడును. అప్పుడు తన మండలాన్ని సూర్యుడు గుండ్రముగా పరిభ్రమించును. కాష్టముల మధ్యన ఉన్న అంతరం అశీతి మండల శతం. ధ్రువునిచే ఆ పగ్గపు తాళ్ళు విడవబడ్డప్పుడు తన మండలానికి బయట సూర్యుడు మరలా ఒక్కసారి వలయంలో తిరుగును. అది చుట్టూను వేగం పెంచుచు వలయంలో తిరుగును. ధ్రువచర్య కీర్తనం. సూతుడు చెప్పెను. ఆ రథం దేవతలచే, ఆదిత్యులచే, మునులచే, గంధర్వులచే, అప్సరసులచే, గ్రామణులచే, సర్పములచే కూడుకొని ఉన్నది. వీరు సూర్యుని యందు ఒక్కొక్కరు క్రమంగా 2 నెలలు నివసిస్తారు. వీరు సూర్యుని యందు అవిచ్ఛిన్నంగా చైత్ర వైశాఖ మాసాల్లో నివసిస్తారు. ధాత, ఆర్యముడు, పులస్త్యుడు, పులహుడు, ప్రజాపతి, సర్పములైన వాసుకి, ఐరావతం, కంసుడు, భీముడు, రథకృత్తు, రథౌజసుడు ఈ ఇరువురు యక్షులుగా చెప్పబడ్డారు. గంధర్వులు, తుంబురుడు, నారదుడు, దేవతావేశ్యలు, సుస్థల, పుంజకస్థల, రక్షక రాక్షసులు, హేతియు, ప్రహేతి వీరిద్దరూ యాతుధానుల్లో పేర్కొనబడ్డారు. ఈ విధంగా వారు సూర్యునిలో శుచి, శుక్రమాసములలో అనగా జ్యేష్ఠ, ఆషాఢాలలో నివసిస్తారు. దేవతలైన మిత్రావరుణులో మునిత్రయములైన అత్రేయు, ప్రఖ్యాతుడు, వశిష్ఠుడు, అప్సరసులైన సహజన్య, మేనకలు, పౌరుషేయుడు, వధుడును వీరిరువురు రాక్షసులుగా ప్రఖ్యాతి పొందిరి. ఆహా హూహు అనే గంధర్వులు, యక్షుడు, రథస్వనుడు, రథచిత్రుడు వేరొకడు, నాగసాక్షకుడు మరియు రంభకుడు ఇతర దేవతలు కూడా సూర్యుని యందు నివసింతురు. ఈ దేవతలు ఇతరులు శ్రావణ భాద్రపద మాసాల్లో సూర్యుని యందు నివసిస్తారు. ఇంద్రుడు, వివస్వంతుడు, అంగిరసుడు, భృగువు, ఐలపత్ర, శంఖపాలుడు, విశ్వావము, అగ్రసేనుడు, శ్వేతుడు, అరుణుడు, సర్పుడు, వ్యాఘ్రుడును పవిత్రులైన ఇతర దేవతలు ఆశ్వయుజ కార్తీకములందు శరదృతువున సూర్యుని యందు వసిస్తారు. దేవతలు పర్జన్యుడు, పూషమునులు, భారద్వాజుడు, గౌతమునితో సహా గంధర్వులైన పరావసుడు, సురుచియును, అప్సరసులు, విశ్వాచి, ఘృతాచి వీరిద్దరు శుభలక్షణులు. ప్రసిద్ధ సర్పములు నాగుడు, ఐరావతము, విశ్రుతుడు మరియు ధనుంజయుడు, సేనానులైన సేనజిత్తు, సుషేనుడు మరియు గ్రామనులనగా సేనాధిపతులు, ఆపుడు, వాతుడు అని రాక్షసునిద్దరు. వీరందరూ సూర్యుని యందు ఆశ్వయుజ కార్తీక మాసములందు వసిస్తారు. హేమంత ఋతువుల 2 మాసములలో వీరు సూర్యునిలో వసిస్తారు. వారిద్దరూ దేవతలు. అంశుడు, భగుడు 2 మునులు, కశ్యపుడు, క్రతువు 2 సర్పములు, మహాపద్ముడు, కర్కోటకుడు 2 గంధర్వులు, చిత్రసేనుడు, ఉష్ణాయువు 2 అప్సరసలు, ఊర్వశి, పూర్వచిత్తి, సేనానులు, గ్రామణులు, తార్క్షుడు, అరిష్టనేమి, యాతధానులు అనబడు 2 విద్యుత్స్ఫూర్జనుడు, శతాయువు వీరందరూ సూర్యుని యందు మార్గశిర పుష్యముల యందు నివసిస్తారు. వీరు శిశిర ఋతువులో సూర్యుని యందు నివసించేవారు ఎవరంటే త్వష్ట, విష్ణువు, మునులు, జమదగ్ని, విశ్వామిత్రుడు, సర్పద్వయము,
కంబలుడు, అశ్వతరుడు వీరిద్దరూ కద్రుతనయులు. గంధర్వద్వయం ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు, దేవతావేశ్యలు తిలోత్తమ, రంభ. బ్రహ్మాపేతుడని రాక్షసుడు. ఇక విఖ్యాత రాక్షసుడైన యజ్ఞాపేతుడును, గంధర్వులుగా చెప్పబడ్డ ఋతజిత్తు, సత్యజిత్తు వీరందరూ మాఘ పాల్గొనముల యందు సూర్యుని యందు నివసిస్తారు. ఓ ద్విజులారా, పితరులను, దేవతలను, మనుష్యాదులను ఎల్లప్పుడూ పోషించుచు పగలు రాత్రులకు కారణమైన సవిత పరివర్తనం చేయుచుండును. ఆ దేవతలు సూర్యుని యందు 2 మాసములు క్రమంగా నివసిస్తారు. 7 చొప్పున గణముగా ఉన్న 12 గణముల స్థానాభిమానులు తమ స్థానమందు పదములందు అభిమానం కలవారు. వారందరూ సూర్యుని యొక్క ఉత్తమమైన తేజస్సును, వారి తేజోమూలమును వృద్ధిపరుస్తారు. వారిచే రచించబడిన ప్రార్థనలచే మునీశ్వరులు సూర్యుని స్తోత్రం చేస్తారు. గంధర్వులు, అప్సరస్సులు నృత్యములచే, గీతములచే సూర్యుని వాసింతురు. బ్రాహ్మణులు, యక్షులు, భూతములు సూర్యకిరణముల పూజను ఆరంభిస్తారు. సర్పములు సూర్యుని వహించను. రాక్షసులు అతనికి నమస్కరింతురు. సూర్యోదయం నుండి అస్తమయం వరకు బాలఖేళులు అతన్ని పరివర్తించి ముందుకు పోవుదురు. ఆ దేవతల యొక్క వీర్యాన్ని అనుసరించి, తపస్సును అనుసరించి, ధర్మాన్ని అనుసరించి, యోగమును అనుసరించి, సత్యాన్ని అనుసరించి, బలమును అనుసరించి వీరందరి అధిపతి అయిన సూర్యుడు కాంతివంతంగా ప్రకాశించను. వీరందరూ సూర్యుని యందు 2 మాసములు ఉందరు. ఋషులు, దేవగంధర్వులు, పన్నగలు, అప్సరగణములు, బ్రాహ్మణులు, యక్షులు, ముఖ్యంగా యాతిధానులు వీరందరూ తప్పించెదరు, వర్షించెదరు, ప్రకాశించెదరు, వీచెదరు, సృజింపబడుదురు, ప్రకీర్తించబడి ప్రాణుల యొక్క అసంభంకరమైన కర్మను తొలగొడతారు. వీరు దురితాత్మల యొక్క శుభాయోగమును తొలగించెదరు. కొన్ని చోట్ల వారు సుచరితుల యొక్క పాపాలను తొలగిస్తారు. దివసానుగులై వీరందరూ సూర్యునితో సహా భ్రమణం చేస్తారు. వారు ప్రజలపై వర్షిస్తారు, ఎండచే మారుస్తారు, మరలా వారులను ఆనందపరుస్తారు. మనము క్షయించే వరకు వారు సర్వభూతజాలమును రక్షించెదరు. మన్వంతరములందు కూడా భవిష్యత్తున, భూతమున, వర్తమానమున స్థానాభిమానులైన వారికి రవి స్థానం. వీరు 7 చొప్పున 14 వర్గముల సూర్యుని యందు 14 మన్వంతరములందు నివసిస్తారు. సూర్యుడు గ్రీష్మమున ఉష్ణశక్తిని విమోచనం చేయును. వర్షాకాలమున సూర్యుడు వర్షమును వెదజల్లును. అతడే పగళ్లను రాత్రులను చేయనట్టివాడు. అతడు ఋతువులను అనుసరించి చుట్టబడిన కిరణమును కలవాడై పయనించను. దేవతలను, పితరులను, మానవులను తన కిరణములు చేసి సూర్యుడు శుక్లపక్షమున ఒక్కటి తప్ప మిగిలిన కళలు పోగొట్టుకొనను. కృష్ణపక్షం పూర్తి కాగా చంద్రుడు తన శిష్ట కిరణాల నుండి సుధామృతం ప్రసరించను. దేవతలు, పితరులు, సౌమ్యులు, కావ్యులు ఆ సోమ అమృతమును తాగుదురు. ఇక మానవులు వర్షంచే అభివృద్ధి పరపబడినట్టివి, సూర్యునిచే సముద్రతులైనవి అగు ఔషధులచే, అన్నపానములచే కింద వివరించబడిన ఆకలిని జయించను. శుక్లపక్షమున దేవతల సుధచే తృప్తి పొందుదురు. ఇక పితృదేవతల కృష్ణపక్షమున సుధచే తృప్తిని పొందెదరు. సూర్యుడు ఎల్లప్పుడూ మానవులను అన్నంచే తృప్తిపరచును. తన కిరణములనే సూర్యుడు వారిని ఎండచే తప్పించి చక్కగా రక్షించెను. సూర్యుడు హరితస్వములచే మోయబడను. తన వేడి కిరణాలచే నీటిని ఆవిరిగా మార్చును. నీటిని వదిలే సమయాన నీటిని విసర్జించును. ఈ విధంగా చేతనాచేతనములైన చరాచరములను సూర్యుడు భరించును. పచ్చని గుర్రములచే సూర్యుడు మోయబడిపోవును. పచ్చని కిరణ సహస్రములచే సూర్యుడు నీటిని తాగును. హరితస్వములచే సమూహమానుడై తర్వాత నీటిని ప్రమోచనం చేయును. ఇట్లా ఏకచక్రం కలిగి తొందరగా పోవు రథంచే అన్ని దిక్కులందు సూర్యుడు సంచరించును. ఆ గుర్రములు అపూర్వములైనవి, వాని క్రమం ఆశ్చర్యకరం. సూర్యుడు ఒకే చక్రము గల రథం మీద అహోరాత్రములు సప్తద్వీప సప్త సముద్రాంతమైన సప్తహయములు అనగా గుర్రములతో తిరుగును. సూర్యరథం 7 గుర్రములచే పూరించబడినవి. అవి వైదికమైన ఛందో విభాగములు, అశ్వరూపం ధరించినవి. చక్రమున్నచో ఆ గుర్రములు అవి కోరిన రూపాన్ని ధరించగలిగినవి. మనోవేగములు ఒక్కమారే రథానికి ఎడమవైపు పూంచబడినవి. అవి తెల్లని రంగు కలవి. అవి నాశం లేనివి. ఈశ్వరములు, పింగళ వర్ణములు, బ్రహ్మవాదులు వారిని అనుసరిస్తారు. 1 సంవత్సర కాలంలో 8300 మండల భ్రమణాలు చేయును. ఆ గుర్రములు దివస క్రమాన బాహ్యాభ్యంతర మండలములందు తిరుగును. కల్పారంభమున అవి రథానికి కట్టబడినవి. అవి సర్వభూత ప్రళయం వరకు ఆ రథమును వహించును. రాత్రిలో పగల్లో అవి వాలకిల్యులచే కూడి తిరుగును. సూర్యుడు ఋషులచే కూర్పబడిన ఉత్తమ ప్రార్థన స్తోత్రములతో స్తుతి చేయబడును. అట్లు పరిభ్రమించుచు సూర్యుడు గీతములచే, నృత్యములచే, గంధర్వులచే, అప్సరసలచే, పతంగములచే, పగ్గతములచే సేవించబడును. సోముని రథానికి 3 చక్రాలు. అతని గుర్రములు కంద పుష్ప నిభములు. అవి కుడి ఎడముల యందు పూంచబడినవి.
వీని మూలంలోనే చంద్రుడు సంచరించును. ఆకాశపథమున ఉన్న నక్షత్రాలను దాటి ఆ గుర్రములు పోవును. ధ్రువాధారముచే అవి వేగమును పొందును. చంద్రుని కిరణముల యొక్క హ్రస్వత్వం, వృద్ధిత్వం సూర్యుని కిరణముల వృద్ధి క్షయములు వంటివి అని తెలుసుకోవాలి. చంద్రుని రథానికి ఇరుపక్కల గుర్రములతో 3 చక్రములు, ఆ రథం గుర్రములతో సారథితో కూడా నీటి గర్భం నుండి ఉత్పన్నమైనవి. ఆ రథానికి 3 చక్రములు, 100 ఆకులు. ఆ రథానికి ఉత్తములైన తెల్లనైనవి అగు 10 గుర్రములు పూంచబడ్డవి. ఆ గుర్రాలు సన్ననైనవి మరియు దివ్యములైనవి మరియు మనోవేగం కలవి. అవి ఒకే ఒకసారి పూంచబడినను యుగక్షయం వరకు దాన్ని వహించుచునే ఉండును. ఈ చిన్ని రథం నందు తెల్లని పాములు రథములు చుట్టుకొని కలవు. సమాన వర్ణము గల గుర్రములు శంఖధవలములు చంద్రుని వహించును. యజుడు, చండమనుసుడు, వృషుడు, వాజి, నరుడు, హకుడు, ప్రసిద్ధములైన గవిష్ణుడు, హంసుడు, వ్యోముడు, మృగుడు అను గుర్రములు 10 చంద్రుని గుర్రాలు. ఈ గుర్రాలు చంద్రుని శ్రద్ధగా వహించును. సోముడు దేవతల చేతును పితరుల చేతును కూడిపోవును. కృష్ణపక్షాంతమున శుక్లపక్షం ఆరంభాన సూర్యుడు పరదిక్కులో అనగా ఎదుటి దిశలో స్థిరంగా ఉండగా చంద్రుడు దివస క్రమాన నింపబడును. దేవతల చే సోముని యొక్క శరీరం త్రాగబడగా 15వ దినాన చంద్రుడు ఒకే ఒక కళతో అలసిపోవును. సుషుమ్న అనే కిరణములు చే చంద్రుని ఒక భాగమున సూర్యుడు కళ తర్వాత కళతో ప్రతిదినం నింపును. ఈ విధంగా సుషుమ్న అనే కిరణం చే అపూర్యమానములై శుక్ల కిరణములు వృద్ధి పొందును. కృష్ణపక్షంలో కళలు తగ్గుచూ వచ్చును. ఓం శాంతి శాంతి శాంతి.